మన సినిమాలో చూస్తుంటాం, తగ్గేదే లేదంటలా, అలా తగ్గేదే లేదనేటువంటి టాపిక్తో ఈరోజు హెడ్లైన్స్లో మనకు కనిపించినటువంటి టాపిక్ ఏం చెప్తుంది? ఇరాన్ తగ్గేదే లేదు అంటుంది. ఏం చెప్తుంది? సేఫ్ గార్డ్ ఇట్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్, తనకుండేటువంటి అణ్వాయుధమైనటువంటి సామర్థ్యాన్ని నేను దానికి కట్టుబడి ఉంటాను రక్షించుకోవడానికి. కాబట్టి ఇటువైపు ఈరోజు యుద్ధం ఎందుకు జరుగుతోంది? ఒక పక్క అమెరికా, ఇజ్రాయెల్, ఇటువైపు వస్తే ఇరాన్. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇరాన్ అనేటువంటిది అణ్వాయుధాలు సంపాదించుకుంటుంది. ఈ న్యూక్లియర్ కెపాసిటీ కానీ తీసుకుంటే అది తీవ్రవాద దేశం లాంటివి ఉండేటువంటిది కాబట్టి వేరే ఏ దేశంలో కూడా ఇంకా అణ్వాయుధాలు రావడం కరెక్ట్ కాదు అనేటువంటి దాని బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ యుద్ధాలు స్టార్ట్ చేశారు. దాని వేరే జియో పాలిటిక్స్ వేరే ఉంటాయి, వేరే విషయం. ఇక అందువల్ల ఏం చెప్తుందంటే మళ్ళీ ఇట్ ఈస్ రీఇటరేటింగ్, పునరుద్ఘాటించింది. ఇట్ వాస్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్, నాకుండేటువంటి అణ్వాయుధమైనటువంటి సామర్థ్యాన్ని నేను రక్షించుకుంటాను, మీరు ఇన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదు, తగ్గేది లేదనేటువంటి టాపిక్ ఈరోజు మనం చూస్తున్నాం. ఇట్ సిగ్నల్స్ ఏ ఫర్మ్ కమిట్మెంట్ టు రిటైన్ ఇట్స్ అడ్వాన్స్డ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అణ్వాయుధాలు తయారు చేయాలంటే ఏం కావాలి? యురేనియం కావాలి. యురేనియం ఎలా ఉండాలి? శుద్ధి చేయబడినటువంటి, ఎన్రిచ్డ్ అనే పేరుతో ఇంగ్లీష్లో వాడతాం మనం. కాబట్టి ఎన్రిచ్డ్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ అణ్వాయుధాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి యురేనియం ఏమవుతుందో అది శుద్ధి చేయబడిందని ఎన్రిచ్మెంట్ అంటామో, ఆధునీకరించినటువంటి అడ్వాన్స్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సినటువంటి కర్మాగారాలు ఏవన్నీ ఉన్నాయో దాన్ని రిటైన్ చేసుకుంటాను, మీ బెదిరింపులకి నేను లొంగను అంటూ అది ఫర్మ్ కమిట్మెంట్, కఠినమైనటువంటి దృఢ నిశ్చయంతో ఉంది. అంతేకాకుండా న్యూక్లియర్ టెక్నాలజీ నోహౌ, ఈ అణ్వాయుధాలని, ఈ న్యూక్లియర్ టెక్నాలజీని, నోహౌ అంటే తెలుసుకోవడానికి నాలెడ్జ్ని, దీన్ని నేను కాపాడుకుంటాను అంటూ ఈవెన్ అమిడ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ అండ్ మిలిటరీ స్ట్రైక్స్, ఓ పక్క చూస్తే అమెరికా, అటు ఇజ్రాయెల్, అదేవిధంగా అంతర్జాతీయ ఒత్తిడి, ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇది పునరుద్ఘాటించిందంటే ఈరోజు మళ్ళీ మనకు ఆందోళన మొదలైంది ప్రపంచ దేశాలకి. ఏంటి ఇరాన్ ఇలా మాట్లాడుతుంది? ఓ పక్క ఇంతకాలం యుద్ధం జరుగుతుంది, ప్రపంచం మొత్తం సంక్షోభంలో గురిపోతా ఉంది, వాడి యుద్ధంలో దేనికి యుద్ధం స్టార్ట్ అయింది అని చూస్తే అయినా కూడా ఏముంటుందంటే తగ్గేదే లేదు, నాకు ఉండేటువంటి ఈ యొక్క న్యూక్లియర్ నోహోని, న్యూక్లియర్ టెక్నాలజీ నోహోని నేను కాపాడుకుంటాను, నాకు ఉండేటువంటి ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ఉండేటువంటి ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అణు కర్మాగారాలు, వాటిని నేను కాపాడుకుంటా అని చెప్పింది. అందుకు వార్తల్లోకి వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ విధంగా మరి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరుతున్నారో అది మనకు కావాలి. కాబట్టి దీని ప్రకారంగా చూసినప్పుడు ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఇది చెప్పాలంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అంటాం. కాబట్టి ఈ యొక్క న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ఎన్పీటీ ఏమవుతుందో దాని ప్రకారంగా వెస్ట్ ఏషియా జియో పాలిటిక్స్, పశ్చిమాసియాకు ఉండేటువంటి ఈరోజు ఉండేటువంటి జియో పాలిటిక్స్ నడుస్తుంది. దాని ప్రకారంగా ఎనర్జీ సెక్యూరిటీ ప్రకారంగా చూసినా, ఇండియన్ ఫారిన్ పాలసీ బ్యాలెన్సింగ్ యాక్ట్ చూసినా, వీటన్నిటి కోణంలో ఈ వార్త మనల్ని ఆకర్షించింది. ఎవరికి? యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి ఈ వార్త చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇక్కడ మనం చూస్తే కోర్ న్యూక్లియర్ క్యాపబిలిటీ యాంగిల్ చూద్దాం. మొట్టమొదటిది అనేక యాంగిల్స్ చూడాల్సి వస్తుంది దీన్ని, ఈ వార్తని. మొట్టమొదటిగా ఈ యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీ యాంగిల్ చూస్తే ఇరాన్ ఏంటంటే యాక్చువల్గా అది ఎన్పీటీ సిగ్నేచరీ అంటే ఇక్కడ చెప్పినట్టుగా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అంటే అణ్వాయుధాలు ఇంకా విస్తరించకుండా ఉండే అణ్వాయుధాలు చాలు ప్రపంచాన్ని బుగ్గి చేయడానికని లాస్ట్కి మనం రియలైజ్ అయ్యి ఈ కొత్తగా ఉండేవాళ్ళు దీంట్లో అడుగు పెట్టకుండా మనము ఆఫ్ చేసాం. సో ఎన్పీటీ సిగ్నేచర్ ఇది ఇరాన్ అది. అలాగనే నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్ అంటే అణ్వాయుధ రహిత దేశం. అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి, అణ్వాయుధాలు లేనటువంటి కావచ్చు, ఉండేటి కావచ్చు. సంతకాలు పెడితే ఇది ఎన్పీటీలో అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ దాంట్లో సంతకం పెట్టినటువంటి దేశము, పైగా నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్ అంటే అణ్వాయుధాలు ఇప్పటి వరకు లేనటువంటి దేశమే ఇరాన్. అయితే ఇది ఏం చేస్తుంటే నెమ్మదిగా స్టడీగా ఎక్స్పాండ్ చేసింది దీన్ని యురేనియం ఎన్రిచ్మెంట్. యురేనియం దేనికి అంటే అణ్వాయుధాలు తయారు చేయడానికి అవసరమైనటువంటి ఇంధనం లాంటిదే యురేనియం. సో దాన్ని నెమ్మదిగా ఎన్రిచ్మెంట్ శుద్ధి చేసుకుంటూ ఆ కెపాసిటీని ఎంతవరకు చేసిందంటే 60% చేసింది. అంటే ఈ విధంగా యురేనియం శుద్ధి చేసుకుంటూ చాలా టైం పడుతుంది. ఇవన్నీ చేసుకుంటూ 60% వచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకేమవుతుంది? బ్రేక్అవుట్ పీరియడ్ అంటాం. బ్రేక్అవుట్ అంటే ఏంటి? నీకు చెప్పాలంటే వెపన్ గ్రేడ్ లెవెల్స్ అంటే ఆయుధాలు తయారు చేయడానికి 90% చేసింది అనుకోండి, ఇంకా ఎప్పుడైనా
ఎప్పుడైనా రెడీ చేయొచ్చు. సో దాన్నే మనం ఏమంటాం అంటే బ్రేక్అవుట్ టైం అంటాం. అంటే బ్రేక్అవుట్ అంటే ఏ క్షణమైన ఆయుధాలని తయారు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేటువంటి సూచిక. 60% ఉందంటే ఇంకే క్షణమైనా మనకు వచ్చే నివేదిక ప్రకారం ఎప్పుడైనా రెడీగా ఉంది. అంటే ఏ కారణం వల్ల యుద్ధం మొదలుపెట్టారో ఆ యుద్ధానికి సంబంధించి వార్త మీకు అర్థమైంటే ఎంత ఇంపార్టెంటో ఇది న్యూస్. మరి సేఫ్ గార్డింగ్ క్యాపబిలిటీస్ అంటే ఇక్కడ ప్రొటెక్టింగ్ ఫెసిలిటీస్ లైక్ ఇక్కడ నటాంజ్ అండ్ ఫోర్డో. ఇక్కడ మీరు చూశారు ఫోర్డో, నటాంజ్, ఇరాన్. ఇదంతా కూడా ఇరాన్ దేశం చూస్తున్నారు. ఇరాన్ న్యూక్లియర్స్ అటాక్డ్ బై ద యుఎస్ మనం చూసాం వార్తల్లో. ఎందుకంటే ఈ ఇరాన్లో ఉండేటువంటి న్యూక్లియర్ సైట్స్ ఈ అణ్వాయుధాలకు సంబంధించి తయారు చేస్తారనేటువంటి ఏమైతే మనకు వార్తల్లోకి వచ్చినాయో దాన్ని యుఎస్ వెళ్ళడం అటాక్ చేయడం చూసాం. సో ఈ విధంగా ఫోర్డో అనేటువంటిది, నటాంజ్, అలాగే మనకు ఇస్ఫహాన్ అనేటువంటి ఉండే. దీంట్లో ఇలాంటివి ఏమవుతున్నాయో ఇక్కడ చెప్పినటువంటి వీటిల్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను అంటే నువ్వేమో మీ దాడులు చేయడం మీ వల్ల కాదు. ఈ నటాంజా కావచ్చు, ఫోర్డ్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, ఇలాంటివి ఏమైతే ఉన్నాయో ఈ సెంట్రిఫ్యూడ్ కాస్కెట్స్ని అలాగనే ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పైల్స్ నేను ఆల్రెడీ శుద్ధి చేస్తున్నాను. నాకు ఉండేటువంటి స్టాక్ పైల్స్ నిల్వలు ఉన్నాయి, మీరేం ధ్వంసం చేయలే. మా దగ్గర ఉండేటువంటి స్టాక్ పైల్స్ని ఈ కాపాడుకుంటాము. అలాగని అంతేకాకుండా నాట్ జస్ట్ కంటిన్యూ రీసెర్చ్, నేను పరిశోధన చేయడం ఆపడం లేదు. దిస్ కీస్ ఓపెన్ ద ఆప్షన్ ఆఫ్ ర్యాపిడ్ న్యూక్లియర్ వెపన్స్ పాత్వే ఇఫ్ టెహ్రాన్ చూసెస్. టెహ్రాన్ గాను కోరుకుంటే, ఇరాన్ కోరుకుంటే ఏ క్షణమైన అణ్వాయుధాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అది సిగ్నల్ వార్తల న్యూస్. కాబట్టి ఇక్కడ ఈ వార్త అనేది అందరికీ కొంచెం ఆందోళన కల్పించింది. అంటే ఇది ఆషామాషిగా లేదు. మనమేమో ఇన్ని దాడులు చూసి ఇంకేముంది ఇరాన్ పని అయిపోయింది అనుకుంటున్నాం. ఇరాన్ ఏ క్షణమైనా నేను అణ్వాయుధాలు తయారు చేసుకుంటాను, నాకు రక్షించుకునే సామర్థ్యం నాకుంది అని హెచ్చరించింది. కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెక్యూరిటీ రిలవెన్స్లో మీరు యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇరాన్ అనేది స్టాండ్స్ చెప్తున్న క్లియర్గా తనకు ఉండేటువంటిది. ఈవెన్ సచ్ యాజ్ ఇజ్రాయెల్ యూ స్ట్రైక్స్ ఆన్ న్యూక్లియర్ సైట్స్. ఇక్కడ నీకు ఫార్డో కానీ, నటాంజ్ కానీ, ఇస్ఫహాన్ కానీ యుఎస్ దాడులు చేసింది అని చెప్తున్నప్పటికీ అదేం చెప్తుందంటే తనకుండే దాంట్లో అదేవిధంగా ఐఏఈ నాన్ కాంప్లైన్స్ ఫైండింగ్స్ కానీ, కొలాప్స్ ఆఫ్ ద 2015 JCPOA కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే ఈ రోజు ఉండేటువంటి గ్లోబల్ టెన్షన్స్ కానీ న్యూక్లియర్ టెన్షన్స్లో ఉద్రిక్తులు పెంచుతూ ఈ ఇరాన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అందువల్ల దాన్ని మనము డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రాసేటప్పుడు ఇది అవసరం అవుద్ది, ఇంటర్నేషనల్ రిలేషన్ రాసేటప్పుడు ఈ అవసరం అవుద్ది. ఈ విధంగా అన్ని సందర్భాల్లో మనకి ఈ వార్త మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఇక మనకు ఎగ్జామినేషన్ పాయింట్ చూసినప్పుడు ఈ ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ రాసే వాళ్ళకి ఇది ఒక స్టాక్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎక్కడ స్టాక్ క్వశ్చన్ ఇస్తాడు? GS2లో ఐఆర్ కానీ, GS3లో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా ఒక స్టాక్ క్వశ్చన్గా ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనుకోవచ్చు ప్రస్తుతం. కాబట్టి గ్యారంటీగా వచ్చే క్వశ్చన్స్లో ఈరోజు ఉండే వాటిలో మ్యాట్ ఇది. కాబట్టి ఇంప్లికేషన్ ఫర్ ద న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT అంటాం. కాబట్టి ఏదైతే అణ్వాయుధాలని మనం విస్తరించకుండా పెరగకుండా ఆపాలనేటువంటి NPT ఉందో, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఉందో, అలాగనే IAES క్రెడిబిలిటీ ఉందో వీటికి సంబంధించిన ఇంప్లికేషన్ చూడాలి. అలాగనే రిస్క్ ఆఫ్ రీజనల్ ఆర్మ్స్ రేస్ పక్కన చూసిన దేశాలు మనం ఇక్కడ చూస్తే ఇటు సౌదీ అరేబియా ఉంది, ఇక్కడ ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, సిరియా, టర్కీ చూస్తున్నారు మీరందరూ కూడా. ఇక్కడ మీకు భౌగోళికంగా చూడండి ఒకసారి మ్యాప్, మీకు అర్థమవుతుంది మీకు క్లియర్గా. సో కాబట్టి ఇక్కడ ఒమన్ ఉంది, ఇక్కడ మనకు ఈ స్టేట్ ఆఫ్ హార్మజ్ ఉంది. సో ఈ ప్రాంతాలు చూస్తే ఇప్పుడు మనం చెప్పినటువంటి సౌదీ అరేబియా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టర్కీ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి ఆటోమేటిక్గా మేము కూడా కూర్చొని మేము కూడా న్యూక్లియరేషన్ పోతాయి. అప్పుడు అన్నీ కూడా ఇదే విధంగా వెళ్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ మతం కాదు ఇంపార్టెంట్. ఒక పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఇప్పటికే ఆల్రెడీ అమెరికా కావచ్చు ఇవన్నీ పే చేసాయి. ఈ భూగోళం అనేక సార్లు భస్మీపటలం చేయగల ఆయుధాలు బుట్టలు పెరిగిపోయింది, ఆయుధాల వ్యాపారం సాగిపోయింది యుద్ధాల పేరుతో. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఆపడం కోసంగా పెట్టినటువంటి ఈ ట్రిటీస్ అన్ని IAES క్రెడిబిలిటీ మొత్తం ఎగిరిపోతున్నాయి. సో కాబట్టి సౌదీ అరేబియా కానీ, టర్కీ కానీ, ఇతర కానీ మేము కూడా న్యూక్లియర్ ఆప్షన్ తీసుకునే పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళా కూడా ఇంతకాలం యుద్ధం తర్వాత ఇది వార్తల్లోకి వచ్చి ఎందుకు అర్థమైంది మీకు. సో ఇక్కడ అదేవిధంగా స్ట్రాటజిక్ ఎనర్జీ సెక్యూరిటీ యాంగిల్ చూస్తే ఈ న్యూక్లియర్ క్యాబుల్ ఇరాన్ కానీ ఇప్పటికే మనం చూస్తున్నాం. హార్మూజ్ అనేటువంటి జలసంధి స్టేట్ ఏమవుతుందో అక్కడి నుంచి మనకు రాకపోతే ఇంధనము ప్రపంచంలో ఉండే 20 to 25% అక్కడి నుంచి వస్తుంది. రాకపోతే ఆ యొక్క ఎఫెక్ట్ అన్ని రంగాలు పడిపోయింది మన టోటల్గా. ఎంత ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పుడు అణ్వస్త్ర రైతు దేశం ఇరాన్, దాని చేతిలో ఒకవేళ ఈ అణ్వాయుధాలు పడిపోయి అది కానీ బెదిరిస్తే పరిస్థితి ఏంటి? హార్మూజ్ సెక్యూరిటీ ఏంటి? అలాగనే గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆయిల్ అవుట్ఫ్లోస్ ఎలా ఉండబోతాయి?
మరి ఇండియా భారతదేశానికి వస్తే ఇండియా ఎనర్జీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మన ఇంపోర్ట్ ప్యాటర్న్స్ పైన ఎలా పడుతుంది. సో ఇవన్నీ కూడా చెప్పాలంటే ఎల్ఎన్జీ చూస్తున్నాం, ఈరోజు క్రూడ్ గ్యాస్కి ఎంత అంటాలు పడుతుందో చూస్తున్నాం, క్రూడ్ చూస్తున్నాం, అంటే భారతదేశానికి ఉండేటువంటి ఇబ్బందులు. సో ఈ యాంగిల్లో స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఎనర్జీ సెక్యూరిటీ యాంగిల్లో మీరు నేర్చుకోవాలి దీన్ని న్యూస్. సో అలాగే మనం చూస్తే మన భారతదేశంలో ఉండేటువంటి ఇండియాస్ మనకు చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఈ చాబహార్ ప్రాజెక్ట్ ప్రకారంగా మనం ఏం చేస్తున్నాం, బ్యాలెన్స్ టైమ్స్ విత్ ఇరాన్. అటు ఇరాన్తో మనం ఏం చేస్తున్నామంటే మన బంధాలని, అలాగనే యూఎస్తో ఇజ్రాయెల్తో కూడా చేసుకుంటున్నాం. అంటే ఎందుకంటే మనం అటు ఇరాన్తో గొడవ లేదు, వీటితో గొడవ లేదు, అందరినీ మనకు ఉండేటువంటి మనం వ్యూహాత్మకంగా వెళ్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏమవుద్దంటే ఈ రకంగా ఇరాన్ వాళ్ళు ఈ న్యూక్లియర్ దాని తగ్గేది లేదు అంటే వార్నింగ్ ఇస్తే ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే డైరెక్ట్గా భారతదేశం యొక్క ఎకనామిక్ సెక్యూరిటీ, ఆర్థిక భద్రత ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. సో అలాగనే మనకు మ్యారిటైమ్ స్ట్రాటజీ, ఈ సముద్రాంగానికి సంబంధించినటువంటి స్ట్రాటజీ వ్యూహాలపైన ప్రభావం చూపిస్తుంది. అలాగనే డిప్లొమాటిక్ పోస్చర్ ఇంకా చెప్పాలంటే ఈ స్టైల్లో మీరు యూపీఎస్సీ స్టైల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది, మీకు అర్థమైంది. సరే, హౌ టు యూజ్ దిస్ ఫర్ యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఆన్సర్స్ ఇన్ GS2 IR TTS గ్రూప్స్ అని మీకు తెలియాలి మీకు. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయ్యారు, అలాగనే మీకు TTS అనే ఒప్పందాలు ఉంటాయి, ఈ గ్రూప్స్ రకరకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో ఏ రకంగా దీన్ని ఇటు యూపీఎస్సీ వాళ్ళు ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ వార్తని ఈ న్యూస్ని రిలేట్ చేసుకుంటారంటే దీన్ని ఎలా లింక్ చేసుకోవాలంటే అటు మనము ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ముందు NPTకి లింకప్ చేయండి, JCPOAకి ఏ దేశాలు ఉన్నాయి, ఎలా మనకు ఇప్పుడు ఉండే ఇరాన్ అనేది ఉల్లంఘిస్తే ఏమవుతుందో ఇది రాయాల్సి వస్తుంది, అయ్యేటువంటి సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి, అలాగనే మనకు క్యాపబిలిటీకి, ఇంటెంట్కి, పొజిషన్కి నీ సమర్థత వేరే, నీకుండే ఉద్దేశం వేరే, నీకుండే కలిగి ఉండడం వేరే. సో ఇలాంటి ఒక్కొక్క దానికి ఉండేటువంటి డెఫినేషన్ లాంటి ఎగ్జామినేషన్లో కాన్సెప్ట్ ఇస్తాడు, ఆ డిఫరెన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. అలాగనే GS3కి వచ్చే సెక్యూరిటీలో అక్కడ డిస్కస్ న్యూక్లియర్ టెర్రరిజం, మీరు ఆల్రెడీ ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుంటారు మీరు. కాబట్టి న్యూక్లియర్ టెర్రరిజం అంటే ఏంటి, న్యూక్లియర్ టెర్రరిజం అంటే ఏంటి, న్యూక్లియర్ టెర్రరిజం గురించి మనకు వస్తుంది. రీజనల్ ఇన్స్టెబిలిటీ, ప్రాంతీయంగా ఈరోజు ఉండేటువంటి మనకు సమానాలు ఇన్స్టెబిలిటీ అయిపోతాయి. ఒక దాని దగ్గర అణ్వస్త్రం ఉండి కదా, లేకపోతే ఏమో చెప్పండి, రీజనల్ ఇన్స్టెబిలిటీ. అదేవిధంగా డిటరెన్స్ ఇన్ వెస్ట్ ఏషియా, ఇలాంటివన్నీ కూడా మీరు రిలేట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఏ కానీ కరెంట్ అఫైర్స్ నోట్స్గా చూస్తే టేక్ అవేలో ఇరాన్స్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్, అంటే ఇరాన్ చెప్తా ఉంది నేను కట్టుబడి ఉన్నాను, ఏంటంటే నాకు ఉండేటువంటి అణ్వాయుధాలని పరిరక్షించుకునేటువంటి నేను సిద్ధపడి ఉన్నా చెప్తా ఉంది మీ బెదిరింపు లొంగమని. కాబట్టి రిఫ్లెక్ట్స్ ద ఎరోషన్ ఆఫ్ మల్టీలేటరల్ ఆర్మ్స్ కంట్రోల్ డీల్స్. ఇంతకుముందు మల్టీలేటరల్ ఉన్నాయి, అలాగని చెప్పాలంటే ఆధిపత్యం ఉంది. ఈరోజు ఇట్స్ ఛాలెంజింగ్ మేనేజింగ్ డ్యూయలిస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్ ఏ మల్టీపోలర్ వరల్డ్. ఒకప్పుడు రష్యా, అమెరికా, దీని ఒక గ్రూప్ అదొక గ్రూప్ ఇలా ఉన్నాయి. ఈ రోజు ఉండేది ఏంటంటే మల్టీపోలార్ వరల్డ్, అంటే ఎవరికి వాడే రాజు. పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒకడు పెద్దవాడు చెప్తే మిగతా వాడు వినేవాళ్ళు. ఇప్పుడు వింటున్నారా, అలా అయిపోయింది దేశం, ప్రపంచం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ మల్టీపోలార్ వరల్డ్లో ఇక బహుళ ఎవరి పాటికి వాళ్ళదే ఆధిపత్యం. సో ఇప్పుడు బైపోలార్ లేదు, రష్యా అమెరికా కథ లేదు ఇప్పుడు ఇంకా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పడితే ఇలాంటి ఏమవుతుందో ఇది మనం యాంగిల్లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్లో యూపీఎస్సీకి ఏపీపీఎస్సీకి ఎగ్జామ్స్లో చక్కని ఐటమ్ అవుతుంది. దీన్ని మనం ఇన్సర్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. విడిగా మనము ఐఆర్లోను అలాగని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినప్పుడు విడిగా డిస్కస్ చేస్తాం. ఈ కరెంట్ అఫైర్స్ ఎలా రిలేట్ చేయాలో ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. సో దాంట్లో భాగంగా దీన్ని మీరు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే.